ఈరోజు నేను పిజ్జా చేశాను. అది కూడా హెల్తీగా, అంటే గోధుమ పిండితో. నేను ఎలా చేశానో ఎట్లొచ్చిందో చూపిస్తాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ షుగరు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1½ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 2 స్పూన్స్ బటర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బటర్ మొత్తం బాగా కరిగే వరకు కలిపిన తర్వాత పిండి ఇట్లా ముద్దలాగా రావాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగు వేసి కలుపుకొని పిండిని కలపడానికి సరిపడే అన్ని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 2-3 మినిట్స్ కలపాలి. ఇప్పుడు ఈ పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ తీసుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. బాగా తిక్కుగా కాకుండా తిన్నుగా కాకుండా మీడియం సైజులో రోల్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి బటర్ని పూసి ఈ పిజ్జాని ప్లేట్లో పెట్టి, ప్లేట్ కంటే పిజ్జా సైజ్ చిన్నగా ఉంటే వేళ్లతో ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జాకి ఫోర్క్తో హోల్స్ పెట్టేసి దీనిపైన 2 స్పూన్స్ పిజ్జా సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న పిజ్జాని 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల బేక్ అయినప్పుడు పిజ్జా క్రిస్పీగా వస్తుంది. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు పిజ్జాని బయటకు తీసి దీనిపైన వెజిటేబుల్స్ ని పెట్టుకోవాలి. ఫస్ట్ దీనిపైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చీజ్ వేసి దానిపైన ఆనియన్, టమాటా, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, పన్నీర్ ముక్కలు పెట్టుకొని పిజ్జా చుట్టూ కరిగించిన బటర్ ని వేసుకోవాలి. ఫస్ట్ ఓవెన్ ని 170 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పిజ్జాని పెట్టి 30 మినిట్స్ బేక్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత మా పిజ్జా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం బయట ఉన్న దానికంటే కూడా బాగా వచ్చింది. పిజ్జా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.